రెడ్డి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ గురించి ఏనాయిగా వరుణ్ రెడ్డి తగ్గేదేలే. నేను చాలా కామెడీ ఫిల్మ్ మేకర్ అండి. ఐ డోంట్ నో, నేను అసలు అర్జున్ రెడ్డి సందీప్ వంగారెడ్డి సార్తో నేను అసలు కంపేర్ చేసుకోను. తన నుంచి ఓన్లీ నేర్చుకుంటాను. నేను తన ఫిలిం ఫస్ట్ డే వెళ్తాను, ఫస్ట్ డే ఎట్లయినా బ్లో అవుతా, మళ్ళీ మధ్యాహ్నం షోకి కూడా వెళ్తా. నాది ఏంటంటే అవే ఎమోషన్స్ని ఫన్నీగా ఎలా చూడొచ్చు అనేది నా ప్రక్రియ. నా ఫిల్టర్ ఆఫ్ లైఫ్ కొద్దిగా ఫన్నీగా ఉంటుంది. సో ఎంత డెప్త్ మనం లైఫ్లో నేర్చుకున్నా దాన్ని ఒక ఫన్నీ ఫిల్టర్తో చూడాలనేదే నా కోరిక. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు వరుణ్కి ఆర్ నాకు నచ్చినటువంటి డైరెక్టర్స్కి ట్రిబ్యూట్ లాగా వాళ్ళ చిత్రాల్లోని కొన్ని డైలాగ్స్ని మాకు అనుకూలంగా, ఈ చిత్రానికి అనుకూలంగా మార్చి, కానీ వరుణ్ టోన్లో ఫన్నీ అని చెప్పాడు కదా, అలా ప్రీ క్లైమాక్స్ ఆర్ క్లైమాక్స్ దగ్గర అర్జున్ రెడ్డిలోని ఒక వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ ని సిద్ధార్థ్ స్టైల్లో అది చెప్తే బాగోదు, అక్కడ చూస్తే యుల్ హ్యావ్ ఫన్. చూడండి తప్పకుండా. సరే, టీవీ నైన్ వ్యూవర్స్ కోసం కొంచెం ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఇదే అండి. అర్జున్ రెడ్డిలో ఒక వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ ని సిద్ధార్థ్ అనే వ్యక్తి వాడి లైఫ్ లో ఒక వెరీ కీ పాయింట్ లో ఆ డైలాగ్ ని యూజ్ చేస్తాడు, కానీ వీడి స్టైల్లో వీడి సైక్ లో యూజ్ చేస్తాడు. అది చాలా ఫన్నీగా ఉంటుంది ఆడిటోరియం లో. మీరు చూడండి, ఫన్నీయా కాదా మీరు ఎఫెక్ట్ అది చూడండి, అది వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. సైక్ సిద్ధార్థ్ అసలు ఈ టైటిల్ చూడంగానే జరంత గమ్మత్ అనిపించింది. ఏంది ఇట్లా? నందూస్ మార్కెటింగ్ జీనియస్ అది. మేము పాపం పసివాడు, మనిషి బ్రతికింత ఇట్లాంటి ఫిలాసాఫికల్ టైటిల్స్ ఆలోచిస్తుంటే ఇది ఒక కామెడీ, ఇది డీజే టిల్లు మ్యాడ్ సినిమాలంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే కాదు, విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు అంత డెప్త్ కూడా ఉంది కదా అంటే మార్కెటింగ్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి. బుక్ కవర్ ఆడియన్స్ కోసం చేయాలి, కాంటెంట్ ఎలా ఉన్నా ఈ బుక్. అండ్ ఇది ఆల్సో చాలా ఆనెస్ట్ టైటిల్. సైక్, ఈ సినిమా సైక్ ఉంటుంది. సైక్ అంటే కొత్తగా, క్రేజీగా, అన్హింజ్డ్. అంటే ఈ బాక్సెస్ చూస్తున్నాం కదా, ఈ బాక్స్ లోపల మన అందరం బతుకుతాం వ్యవస్థ అనే ఈ బాక్స్ని బ్రేక్ చేసే సినిమా ఇది. సో అలా బ్రేక్ చేసి మీ ముందుకు వస్తుంది. ఇంకోటి సిద్ధార్థ్ అనేది క్యారెక్టర్ పేరు. సిద్ధార్థ అని ఎందుకు పెట్టామంటే ఆ ఫిలాసాఫికల్ టచ్. కరెక్ట్. సిద్ధార్థ ఈజ్ ఆల్సో గౌతమ్ బుద్ధాస్ నేమ్. సో దీంట్లో చాలా ఫిలాసఫీ ఉంది. మేము దాని గురించి ఊరికే మాట్లాడడం ఎందుకని మాట్లాడలే. కింద ఇన్ఫాక్ట్ క్యాప్షన్ కూడా ఇచ్చినాం, ఇంకా అప్రోచబుల్ ఉండాలని మీలాంటి. అబ్సల్యూట్లీ. బట్ కమింగ్ టు ద టైటిల్, సో ఇంకా ఇది ఫిక్స్ అయ్యాం లాస్ట్. ఈవెన్ ఫీమేల్, న్యూ, యంగ్ విమెన్, ఆల్ జెండర్స్ ఇంక్లూడెడ్ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. ఇదేదో మేల్ సెంట్రిక్ ఎమోషన్స్ అనేం కాదు. లాస్ అనేది అందరికీ, లాస్ పెయిన్ అనేది అందరికీ పంచబడి ఉంటుంది. దాని మీద ఇది ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ మెడిటేషన్. ఈ టైటిల్ యాక్చువల్లీ ఫస్ట్ ఈ రైమింగ్ ఏదైతే ఉందో ఆ రైమింగ్, ఆ టైమింగ్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం మేడం. యాక్చువల్గా సైక్ సిద్ధార్థ అని నేను టైటిల్ ప్రపోజ్ చేసినప్పుడు వరుణ్ ఒప్పుకున్నాడు. కొంచెం చాలా తక్కువ డౌట్ పడ్డాడు, ఏమనలేను. వరుణ్ వాజ్ లైక్ మామా, కానీ యామిని డౌట్ ఉండే. ఇన్ఫాక్ట్ సురేష్ బాబు గారు కూడా డౌట్ చేశారు సైక్ సిద్ధార్థ, విచ్ ఇస్ వెరీ ట్రూ. సైక్ సిద్ధార్థ అనేది అందరికీ అర్థం అవ్వలేదు. జెన్యున్గా నేను ఊర్లలోకి వెళ్ళి సినిమాని ప్రమోట్ చేస్తుంటే అన్న సైకో సిద్ధార్థ అదిరిపోయింది అన్న స్పైసీ సిద్ధార్థ అన్న సైకిల్ సిద్ధార్థ స్పైక్ సిద్ధార్థ మస్తుందన్న అన్న. సో టైటిల్ అర్థం అవ్వకపోవడం వెనక ఉంది, దాని మారిచుంటే. ఇన్ఫ్యాక్ట్ నేను టీజర్ లాంచ్ అయిన తర్వాత అందరు షేక్ అవ్వకండి అని ఒక టీమ్ డిస్కషన్ పెట్టి టైటిల్ మారుద్దాము అని పెట్టాను. కొంచెం షేక్ అయ్యారు, కానీ స్లోగా ఎప్పుడైతే టీజర్ పెనిట్రేట్ అవడం స్టార్ట్ అయిందో జనాల్లోకి, సైక్ సిద్ధార్థకి ఆ జెన్జీ వైబ్ సినిమాకు ఉన్న కాంటెంట్కి అన్ని బ్యాలెన్స్లోకి వచ్చి ఇప్పుడు అందరు కూడా సైక్ సిద్ధార్థ టైటిల్ బాగుంది, ఫైనల్గా వచ్చింది అది. సో దట్స్ అబౌట్ ద టైటిల్. అండ్ దానికి